సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల సందర్భంగా కృతజ్ఞత సభలో పాల్గొనున్నారు. చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల సందర్భంగా కృతజ్ఞత సభలో పాల్గొనబోతున్నారు. ఇక సభ ప్రాంగణం దగ్గర మా కరెస్పాండెంట్ బసవరాజు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బసవరాజు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇదే అంటే ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఉన్నాం. మిడ్జిల్ నుంచే ఆయన తొలిసారిగా 2006 జూలై 4వ తేదీన జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అంటే తను మొట్టమొదటిసారిగా గెలిపించిన ప్రజలను గుర్తించుకొని ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, వాళ్ళకు కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆయన పర్యటన పూర్తిగా కొనసాగనుంది. అయితే ముఖ్యంగా పర్యటనలో భాగంగా మొదటగా అంటే ఇంతకుముందు అంటే ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని ఊరుకొండ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అయితే అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూర్తిగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఆయన పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ ఆత్మీయులు ఎవరైతే 20 సంవత్సరాల క్రితం ఉండే ఆత్మీయులు ఉన్నారో వారందరితో కలిసి భోజనం చేసి అక్కడి నుంచి ఇక్కడికి మిడ్జిల్ మండల కేంద్రానికి వస్తాడు. మిడ్జిల్ మండల కేంద్రంలో ఇక్కడ మనం చూస్తున్నాం ద్యాప గోపాల్ రెడ్డి, చాలా సీనియర్ అంటే పాలమూరు జిల్లాలో రాజకీయ దురంధరుగా చెప్పొచ్చు. ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ, 2 ఆవిష్కరణల తర్వాత ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పూర్తి అంటే ఇవాళ మొత్తం 4 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లను పూర్తిగా చూసుకునేందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అంటే పూర్తిగా 4 రోజుల నుంచి ఇక్కడనే కొనసాగుతున్నారు. ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు, అదేవిధంగా సభ ఎట్లా కొనసాగుతుంది, ముఖ్యమంత్రి యొక్క పర్యటన ఎట్లా కొనసాగుతుంది, అదేవిధంగా మిడ్జిల్కు ఏదైనా ప్రత్యేకమైన శాంక్షన్స్ ఉంటాయని చెప్పి అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంటుంది సార్ పర్యటన? ఇప్పుడు ఈరోజు ఒక నెల లోపలనే అంటే పోయిన నెల 5వ తారీఖు నాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన వచ్చినప్పుడు జడ్చర్లలో బహిరంగ సభ ఉండే. ఇమీడియట్గా 1 మంత్ లోపలనే అంటే ఈరోజు 4వ తారీఖు 1 మంత్ లోపలనే మళ్ళీ 2వ బహిరంగ సభ. అంటే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఎప్పుడు ఎక్కడైనా కానీ సీఎం ఒక్క నియోజకవర్గానికి 1 నెల లోపల 2 బహిరంగ సభలు అయితే నేను చూడలేదు. అట్లాంటి ఈరోజు 2వ బహిరంగ సభ ఇక్కడ మిడ్జిల్లో ఈరోజు మేము చేస్తున్నాము. అది కూడా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామని కృతజ్ఞత సభలాగా మేము చేసుకుంటున్నాము. ఊరుకొండపేట గుడికి వస్తాడు ఫస్ట్, అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గుడికి ఏదైతే నిధులో అక్కడ శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఇక్కడ ద్యాప గోపాల్ రెడ్డి గారి విగ్రహం, అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. డెఫినెట్గా మిడ్జిల్కి, ఉమ్మడి మండలంకి, జడ్చర్లకి కొన్ని శాంక్షన్స్ 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా మేమందరం అక్కడ పని చేయడం జరిగింది. ఖచ్చితంగా శాంక్షన్స్ తీసుకొచ్చినాము. అది ఈరోజు మీటింగ్లోనే నేను అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ చాలా అంటే ఆత్మీయులు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. మీరు ఎట్లాంటి 20 ఏళ్ల క్రితం ఎట్లాంటి సంబంధం ఉండింది, ఇప్పుడు ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి పర్యటన? సార్, ఈరోజు ఇక్కడ సీఎం గారు రావడానికి చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ జెడ్పీటీసీగా అనౌన్స్ చేయడానికి వచ్చింది ఇండిపెండెంట్గా కప్సాసర్ గుర్తుంది. ఆ టైంలో మేము బీజేపీలో ఉన్నాం. మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఎంపీటీసీగా వేశారు. ఇక్కడ మరి ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా వేశారు. తర్వాత సీఎం గారిని ఇప్పుడున్న సీఎం గారిని జెడ్పీటీసీగా భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత 9 నెలల తర్వాత ఎమ్మెల్సీగా పోవడం జరిగింది. ఎమ్మెల్సీగా పోయే ముందు ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టిండు. ఇది ఏ ప్లేస్లో అయితే మనం విగ్రహాలను ఆవిష్కరణ చేసుకున్నాం ఆ ఏరియాలో మీటింగ్ పెట్టడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం, ఇక్కడ ఓపెనింగ్ చేయడం ఇంకా ఆనందకరమైన విషయం. ఇంకో విషయం, సీఎం రేవంత్ ఒకరోజు జెడ్పీటీసీగా చేసినటువంటి అభ్యర్థి ఎమ్మెల్సీగా చేయడం, తర్వాత ఎమ్మెల్యేగా చేయడం, తర్వాత ఎంపీగా చేయడం, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా చేయడం, తర్వాత సీఎంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరికీ కూడా దక్కే విషయం కాదు. అదొక్కటి ఒక రేవంత్ రెడ్డి గారి విషయంలో దక్కడం అనేది మేము చాలా ఆనందంగా చాలా సంతోషకరంగా చెప్తున్నాం. కానీ ఎంత ఎదిగినా కూడా తను ఎక్కడైతే స్టార్ట్ చేసిండో, ఎక్కడైతే తన రాజకీయాన్ని స్టార్ట్ చేసిండో ఎప్పుడు మర్చిపోకుండా, ఎక్కడ మీటింగ్ అయినా కానీ ఎక్కడ జరిగినా కూడా వాళ్ళ ఊరిని ఎన్నిసార్లు చేసినో తెలియదు, జన్మనిచ్చింది. కానీ రాజకీయంగా ఇచ్చినటువంటి ఏదైతే రాజకీయంగా ఎదగడానికి ఇచ్చినటువంటి మా మిడ్జిల్ మండలాన్ని ప్రతి మీటింగ్లో మిడ్జిల్ నుంచి నేను రాజకీయాన్ని స్టార్ట్ చేసినాం, అదే మన కన్నతల్లిలా కానీ చెప్పడం అనేది సరే ఆ మాట చెప్తుంటే ప్రతి నిమిషం మేము ఆనందంతో ఉప్పొంగిపోయేది. అట్లాంటి
రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ఎమ్మెల్యే గారి దృఢ నిశ్చయంతో మళ్ళీ తిరిగి ఒకటే నెల చర్చలు చేసినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం తర్వాత ఇక్కడ బహిరంగ సభ ఏర్పడడం చాలా సంతోషకరం. కానీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎక్కడైతే ఎక్కడైతే రాజకీయంగా చేసిండో ఆ మూలాలను మర్చిపోకుండా, ముఖ్యంగా సార్ మూలాలను మర్చిపోకుండా వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం చేయడం అనేది ఇంకా చాలా చాలా సంతోషకరమైన విషయం సార్. కృతజ్ఞత. ఇవాళ సభ నుంచి మిడ్జిల్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది, అంటే ఎట్లాంటి శాంక్షన్స్ ఉండొచ్చు, ఎట్లాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమడుగుతారు మీరు రేవంత్ రెడ్డి గారిని? ఈరోజు ఈ బహిరంగ సభ, నా పేరు శంకర్ నాయకు, మాజీ సర్పంచి. నేను సర్పంచ్ సంఘానికి ఆ రోజు 2006లో ప్రెసిడెంట్ ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నేను సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్. ఈరోజు మమ్నార్ జిల్లా ఆదివాసీల గిరిజన సంఘం వైస్ ప్రెసిడెంట్. నేను ఈ రేవంత్ రెడ్డి 2006లో ఇక్కడ ఉమ్మడి మండలం ఊరుకొండ మిడ్జిల్ ఉమ్మడి మండలానికి 30 మంది. అదే ఇది ఇక్కడ ఏదైతే 2006 నుంచి వాళ్ళు అనుచరులు నడుస్తున్నారో వాళ్ళందరిలో చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే పర్యటన ఉందో పర్యటన నుంచి మిడ్జిల్ మండలం పూర్తిగా, అంటే ఉమ్మడి మిడ్జిల్ మండలం పూర్తిగా అభివృద్ధి పదంలో నడుస్తుందన్న ఆశాభావం ఇక్కడ నుంచి వ్యక్తం అవుతుంది. ఓ టు స్టూడియోస్. థ్యాంక్ యూ.